హాయ్ హలో గైస్, ఈ రోజు అయితే విజయనగరంలో ఉన్న ఫోటో డెస్టినేషన్ స్టూడియోకి అయితే మన హరి క్రియేషన్ ఫోటోగ్రఫీ టీమ్ అయితే వచ్చేసింది. ఇంతకీ ఎందుకు వచ్చామా అని అనుకుంటున్నారా? లోకల్ బెనానికి అయితే ఈ రోజు రీల్ షూట్ అయితే చేద్దామని అయితే వచ్చాం. లొకేషన్ అయితే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే ఉందామని అనుకున్నాము, కానీ 8:30కి అయితే వచ్చాం లొకేషన్ కి. ఎందుకంటే మేము ఆల్రెడీ ముందే నాని గారికి అయితే ఫోన్ చేసాం. ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా కాల్ చేస్తే నాని ఇంకా పడుకొని లేవలేదు. సరే అని చెప్పి మేము కూడా పడుకుని పోయాము. సడన్ గా నాని కాల్ చేసి మేము లొకేషన్ కి వచ్చామని చెప్పారు. మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా లొకేషన్ కి అయితే వచ్చేసాము. వచ్చేసరికి అయితే 8:30 అయితే అయింది. అక్కడికి వచ్చిన తర్వాత అయితే అక్కడ అమ్మాయి అయితే ఫస్ట్ అయితే డ్రెస్సింగ్ చేసుకుంది, మంచిగా మేకప్. తర్వాత అయితే మన హరి క్రియేషన్ ఫోటోగ్రఫీ టీం వాళ్ళు ఏం చేశారంటే కొరియోగ్రఫీ అయితే చేశారు, మంచిగా డాన్స్ అయితే నేర్పించారు. అమ్మాయికి కాస్త కొంచెం ఎక్స్ప్రెషన్స్ అనేవి అయితే రాలేదు సరిగ్గా. మన హరి క్రియేషన్ ఫోటోగ్రఫీ టీం అయితే నీట్ గా ఎక్స్ప్రెషన్స్ కూడా వచ్చేలా చేశారు. నాని కోసం అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగా చేశాడు. నాని అయితే ఇంక చెప్పకుండానే ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగా చేశాడు. మార్నింగ్ 8:30కి లొకేషన్ కి వెళ్ళాము. అప్పటికే ఫుల్ ఎండ్ వచ్చేసింది, ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి ఫుల్ ఎండలు అయితే ఉన్నాయి. ఫుల్ స్వెట్ అండ్ ఎంతో దాహం వేసేది. ఎన్ని వాటర్ బాటిల్స్ అయితే తాగామో మాకు కూడా లెక్క తెలియదు. అన్ని వాటర్ బాటిల్స్ అన్ని అయిపోయి అక్కడ ఉన్న ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్స్ అన్ని మేమే తాగేసాము. అంత దాహం వేసింది. ఎంత వాటర్ అయితే డ్రింక్ చేసామో అంత స్వెట్ కూడా మాకు లోపల నుంచి అయితే బయటకు వచ్చేసింది. మొత్తం అంతా అవుట్డోర్ లోనే అయ్యిందండి. ఫుల్ ఎండ, ఆ ఎండకి ఆ వేడికి ఆ చిరాకి మాకు చాలా ఇరిటేట్ అయితే వచ్చింది. అయినా సరే మన హరి క్రియేషన్ ఫోటోగ్రఫీ టీం వల్ల అయితే ఏ మాత్రం చిరాకు పడకుండా ఫోటోస్ అండ్ వీడియోస్ చాలా మంచిగా అయితే తీశారు. మినిమం ఏ చిరాకు లేకుండా అయితే చేశారు. అలానే నాని కూడా ఏ మాత్రం చిరాకు పడకుండా ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే చాలా ఓపికగా తీశారు. ఫోటోగ్రఫీ చేయడం అనేది నాట్ ఈజీ వర్క్ అండి, చాలా కష్టపడాలి. ఎందుకంటే ఆ గింబల్ వెయిట్ ఉంటుందండి, చాలా వెయిట్ ఉంటుంది. ఆ గింబల్ వెయిట్ మోస్తూ వీడియో తీయడం అంటే చాలా కష్టము. అది కూడా ఈ ఎండలో స్వెట్ ఎంత చిరాకుగా ఉంటుంది మీకు కూడా తెలుసు కదా. మామూలుగా మనకి ఎండ అంటేనే చిరాకుగా ఉంటుంది, అండ్ అలాంటిది ఆ గింబల్ వెయిట్ మోస్తూ వీడియోస్ తీయడం అంటే చాలా నార్మల్ విషయం కాదు, చాలా కష్టమైన పని. ఇదంతా ఒక లెక్క అనుకుంటే మేము మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అంత ఆకలితో కూడా మేము ఫుడ్ తినకుండా అయితే మేమైతే వీడియోస్ తీసాం. ఎందుకంటే మేము వచ్చే ఏరియాలో ఎక్కడ దగ్గరలో అయితే టిఫిన్ షాప్స్ అయితే లేవు. అప్పటికే టైం అయిపోయిందని చెప్పి చాలా ఫాస్ట్ గా అయితే ఇన్ని నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే నాని గారిని మేము వెయిట్ చేయించడం మాకు ఇష్టం లేదు. వర్క్ ఇంపార్టెంట్ ఫస్ట్ మాకు. ఏదైనా కొరియోగ్రఫీ చేస్తున్న అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయితోనే అమ్మాయి గెటప్ చేయించాలనిపించింది. ఎందుకంటే హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ కన్నా అబ్బాయి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి కాబట్టి. సో మొత్తానికి అయితే షూట్ అయితే చాలా బాగా. అమ్మాయికి కాస్త ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల కొంచెం షూట్ అయితే లేట్ అయింది. మొత్తానికి అమ్మాయి కూడా ఎక్స్ప్రెషన్స్ అయితే బాగా ఇచ్చింది. ఇదంతా క్రెడిట్ గోస్ టు హరి క్రియేషన్స్ ఫోటోగ్రఫీ టీమ్. ఎందుకంటే వాళ్ళు ఎంత నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎంత ఓపిక్గా కూడా తీశారు. తను ఎంత బాగా చేయకపోయినా సరే తను బాగా చేసినంత వరకు అయితే అఫోర్డ్ పెట్టి అయితే మన వాళ్ళు అయితే చాలా నీట్గా అయితే తీశారు. అమ్మాయి కూడా చేయకపోవడానికి ఒక కారణం ఉందండి. ఎందుకంటే తను ఓన్లీ మొబైల్లో చేయడం తనకు అలవాటు అయిపోయింది. కెమెరా ఫేసింగ్ అంతగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేకపోయింది. ఇది ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మంచిగా చేస్తుంది. అలానే సెకండ్ సాంగ్ అయితే చాలా బాగా చేసింది. తను ఇంతకీ ఏ సాంగ్ చేశారో అనుకుంటున్నారా? నేనే చెప్పేస్తాను ఆగండి. ఏంటంటే ఆ సాంగ్ మన నాగార్జున గారిది గిచ్చి గిచ్చి చంపమాకు ఇలా. ఆ సాంగ్ లో సేమ్ కాస్ట్యూమ్స్ వేసుకున్నారు నాగార్జున గారు, అండ్ హీరోయిన్ అయితే సేమ్ అవుట్ఫిట్స్ వేసుకున్నారు, సేమ్ కలర్ కూడా. అందుకని ఈ అవుట్ఫిట్స్ అయితే సెలెక్ట్ చేశారు. అండ్ అలానే సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా కష్టపడి అయితే సాంగ్ చేసాము. రీల్స్ చేయడం అన్నా షూట్ చేయడం అన్నా నాట్ ఈజీ వర్క్ అండి, చాలా కష్టపడాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడితే మాకు 2 వీడియోస్ వచ్చాయండి. ఆ 2 వీడియోస్ కూడా బెస్ట్ వచ్చాయి. మేము తీసిన ప్రతి షాట్ అయితే మేము నాని గారికి అండ్ అమ్మాయికి అయితే చూపించాము. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఓకే అయిన తర్వాత నెక్స్ట్ షాట్ లోకి అయితే వెళ్ళాము. అలానే మొత్తం వీడియోస్ అంతా తీసుకున్నాము. మంచి డేటా అయితే వచ్చింది. అవన్నీ హరి క్రియేషన్ ఫోటోగ్రఫీ పేజ్ లో అయితే మేము అప్లోడ్ చేస్తాము, చూసేయండి, మిస్ అయిపోయి చూస్తున్నారు కదా. ప్రతి షాట్ అయితే మేము నాని గారికి అయితే చూపిస్తున్నాం. తనకు ఓకే అయితే నెక్స్ట్ షాట్ లోకి అయితే వెళ్తున్నాము. ఈ లోపు అయితే నాకు బాగా ఆకలిస్తుంది. చూస్తున్న టైం అయితే 12:30 అయితే అయిపోయింది. నాకు బాగా ఆకలి అయితే వేస్తుంది. నేను వాళ్ళు చాలా సార్లు అడిగాను, నాకు ఆకలిస్తుంది, నాకు ఫుడ్ పెట్టండి అని చెప్పి. వాళ్ళేమో ఇక్కడ దగ్గరలో ఫుడ్ కోర్ట్స్ అయితే ఏమీ లేవు, కొంతసేపు అయితే షూట్ అయిపోద్ది, వెళ్ళి తినేద్దామని చెప్పని ఎవరు. నాకేమో ఆకలి అయితే ఆగట్లేదు. ఎంత బే టైం అయిపోతే ఎంత బే తినేద్దామా, ఎంత బే షూట్ అయిపోతే బాగుండు అని అనిపించింది నాకైతే. మొత్తానికి షూట్ అయితే 2:30కి అయితే అయ్యింది. 2:30కి అయితే వెళ్ళి ఫుడ్ అయితే తెచ్చారు వాళ్ళు. ఫుడ్ తెస్తే మేము అందరం కలిపి ఒక దగ్గర తిన్నాము, సరదాగా మాట్లాడుకుంటాం. మార్నింగ్ అంతా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఒకేసారి లంచ్ చేస్తే ఎలాగుంటుంది? అబ్బా ఆకలి, ఇంక మనకి ఏదో పునర్జన్మ వచ్చినట్టే ఉంటుంది. అంత ఆకలి తీరుతుంది అనమాట. అంత ఆకలి మీద ఉంటాము. నేనైతే మంచి ఆకలితో ఉన్నాను. వచ్చి రాగానే ఫుడ్ అయితే ఫస్ట్ నేనే పెట్టుకొని తినేసి, ఫుడ్ తినేసిన తర్వాత అయితే మళ్ళీ మేమైతే షూట్ స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా చిన్న షార్ట్ అయితే ఉండిపోయింది. ఆ షార్ట్ తీయడానికి అయితే మళ్ళీ కష్టాలు పడిపోతారు మన వాళ్ళందరూ కలిపి. మొత్తానికి షూట్ అయితే చాలా బాగా జరిగిందండి. చూడండి కొరియోగ్రఫీ అయితే ఇలా చేస్తున్నాము. ఒకరు ఇద్దరు కాదండి కష్టపడింది, ఒక 6 అయితే మేము కష్టపడ్డాము ఈ షూట్ కోసం, ఈ వీడియో కోసం. అయితే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి అయితే మేము చాలా కష్టపడుతున్నాము. ప్లీజ్ మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి. చూడండి, ఒక పక్క అయితే ఒకరు ఫ్యాన్ పెట్టారు, ఒకరు లైట్స్ పట్టుకున్నారు, ఒకరైతే కెమెరాతో వీడియో తీస్తున్నారు, ఇంకొకరైతే అలా హెల్ప్ చేస్తున్నారు, కొరియోగ్రఫీ చేస్తున్నారు, నేనైతే మేకింగ్ వీడియోస్ తీస్తున్నాను. ఇలా ఇంతమంది అయితే కష్టపడితేనే మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. ఇంత ఎఫర్ట్ అనేది అయితే బ్యాక్ సైడ్ ఏంటంటే స్క్రీన్ మీద కనిపించే 1 minute వీడియో కనిపిస్తుంది, కానీ దాని వెనకతలు పడ్డ కష్టము, ఎన్ని అవర్స్ అనేది మేము దాన్ని కేటాయిస్తున్నామో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అనేది మీకు తెలియదు. సో అదంతా తెలియాలని చెప్పి నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీ అందరూ చూస్తారు అని, మీ అందరికీ అర్థమవుతుందని చెప్పి నేను ఈ వీడియో అయితే చేశాను. చూడండి ఎంత ఎఫర్ట్ అయితే ఉంది. మార్నింగ్ నుంచి
ఈవినింగ్ వరకు అయితే మేము ఫుల్ ఎఫర్ట్ పెట్టాము. అది కూడా ఎండలోనండి, ఆకలితో అయితే చేసాము షూట్ అయితే. ఆ తర్వాత మేమైతే లంచ్ చేసామండి. ఇంత కష్టపడినందుకు మీరు మాకు చేసేది ఏంటంటే కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియోని ఇంతసేపు చూస్తున్న మీకే ఇలా ఉంటే బాబోయ్, చేసిన వాళ్ళకి ఎలా ఉండాలి, తీసిన వీళ్ళకి ఎలా ఉండాలి, ఇంత ఎఫర్ట్ అదంతా దగ్గరుండి చూసి నాకు ఎలా ఉండాలి. మొత్తం చెమటలండి, ఫుల్ చెమటలు, ఫుల్ ఎండ, ఎర్రెర్రగా కందిపోయి అందరి మొహాలు. అంత కష్టపడి చేసాం మేము ఈ షూట్ అయితే. ఇన్నిసార్లు కష్టపడి అని చెప్పడం అవసరమా అని అనుకుంటున్నారా? మీకు కూడా అర్థం అవ్వాలి కదా మేము పడే కష్టం ఎలా ఉంటుంది అనేది. అందుకనే నేను ఇదంతా ఇన్నిసార్లు అయితే రిపీట్ చేస్తున్నాను. అమ్మయ్య, మొత్తానికి షూట్ అయితే అయిపోయిందండి. చాలా బాగా వచ్చాయి వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. అవన్నీ హరి క్రియేషన్ ఫోటోగ్రఫీ పేజ్లో అండ్ లోకల్ బాయ్ నాని పేజ్లో అయితే మేము అప్లోడ్ చేస్తాము. చూడడం మాత్రం మిస్ అయిపోకండి. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వాళ్ళైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.